నీ అర్హతకు తక్కువ ఉండే దేనితోనూ ఎన్నడూ సరిపెట్టుకోకు. ఇది గర్వం కాదు, ఆత్మగౌరవం. ఒక మనిషి పనుల వల్ల గొప్పవాడు అవుతాడు, కానీ పుట్టుక వల్ల కాదు. కాబట్టి ఎప్పుడు గొప్ప పనులు చేయండి. పువ్వుల సువాసన గాలి వీచే దిశలో మాత్రమే వ్యాపిస్తుంది, కానీ ఒక మనిషి మంచితనం నలువైపులా వ్యాపిస్తుంది. నీ రహస్యాలను ఎవ్వరితోనూ పంచుకోకు, అది నిన్ను సర్వనాశనం చేస్తుంది. ఇదే అతి పెద్ద గురు మంత్రం. కామాన్ని మించిన వినాశకరమైన రోగం ఇంకొకటి లేదు. ఒకడి ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా అతని భవిష్యత్తును అంచనా వేయొద్దు. కాలానికి నల్ల బొగ్గును కూడా మెరిసే వజ్రంగా మార్చే శక్తి ఉంది. ఒక వ్యక్తి మరీ నిజాయితీగా ఉండకూడదు. నిటారుగా ఉన్న చెట్లనే ముందు నరికేది, నిజాయితీ పరులనే ముందు చిత్తు చేసేది. ఒక పాము విషపూరితం కాకపోయినా అది ఖచ్చితంగా విషం ఉన్నట్లే నటించాలి. నీ ముందు ముద్దుగా మాట్లాడి నీ వెనుక నిన్ను నాశనం చేయడానికి ప్రయత్నించేవాడిని నిర్మూలించు. ఎందుకంటే వాడు పైన పాలతో కింద విషంతో నిన్ను కాడలాంటివాడు. నీ స్తోమతకు మించిన వారితో, కిందనున్న వారితో అస్సలు స్నేహం చేయవద్దు. అలాంటి స్నేహాలు నీకు ఎన్నడూ సంతోషాన్నివ్వవు. తన లక్ష్యాలను నిర్ణయించలేని వాడు గెలవలేడు. ఎప్పుడూ ఒక లక్ష్యం అంటూ ఉండాలి, ఆ గురిపై కృషి చేయాలి. అన్యాయంగా కూడబెట్టిన సంపాదన ఖచ్చితంగా నశిస్తుంది. కాబట్టి సంపాదించే కొంచెమైనా న్యాయంగా సంపాదించు. మీ పిల్లల్ని మొదటి 5 సంవత్సరాలు అతి ప్రియంగా చూసుకోండి. తర్వాతి 5 సంవత్సరాలు వాళ్ళని తిట్టండి. వాళ్లకు 16 ఏళ్ళు వచ్చేసరికి స్నేహితుల్లా చూసుకోండి. మీ ఎదిగిన పిల్లలే మీకు ఆప్తమిత్రులు. పాముకు కొరలో, ఈగకు నోటిలో, తేలుకు కొండంలో మాత్రమే విషం ఉంటుంది. కానీ ఒక దుర్మార్గుడికి వంటి నిండా విషమే. భయం దగ్గరికి వచ్చిన వెంటనే దాడి చేసి నాశనం చేసే, లేకపోతే ఆ భయమే నిన్ను నాశనం చేస్తుంది. గతం గురించి చింతించకూడదు, భవిష్యత్తు గురించి ఆందోళన చెందకూడదు. వివేచన ఉన్న పురుషుడు ప్రస్తుతంలో మాత్రమే వ్యవహరిస్తాడు. చదువు ఆప్తమిత్రువు. చదువుకున్న వ్యక్తిని ప్రతి చోట గౌరవిస్తారు. చదువు ముందు అందం, యవ్వనం బలాదూరే. ఒక ఎండిపోయిన చెట్టు మంట పెడితే అడవి మొత్తాన్ని కాల్చేస్తుంది. అలాగే ఒక దుష్ట కుమారుడి కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తాడు. అనుబంధం మరియు ప్రేమ ఒకటే అనే ఆలోచన వదిలే. ఆ రెండు శత్రువులు. అనుబంధం అన్ని ప్రేమలను నాశనం చేస్తుంది. ఇతరుల తప్పుల నుండి నేర్చుకో. వాటన్నిటినీ నువ్వే చేసుకునేంత కాలం నువ్వు బతకలేవు. శత్రువు బలహీనత తెలిసే వరకు అతన్ని స్నేహపూర్వకంగా ఉంచాలి, తరువాతే దాడి చేయాలి. దుష్టులతోనూ ముళ్లతోనూ వ్యవహరించడానికి కేవలం 2 మార్గాలున్నాయి. 1 నీ బూటు కింద వేసి నలిపేయి. 2 దూరంగా ఉండు. ఒక నిజమైన కుమారుడు విధేయుడు. ఒక నిజమైన తండ్రి ప్రేమ కలవాడు. ఒక నిజమైన స్నేహితుడు నిజాయితీ పరుడు. ఒక శక్తివంతమైన మనసుని ఎవ్వరూ ఓడించలేరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.